హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఆలియా భట్స్ ఫేవరెట్ మిల్క్ కేక్. ఈ మిల్క్ కేక్ సీరియస్గా బాగుంది, మీరు ట్రై చేసి చెప్పండి ఎట్టుంది. రెసిపీ చూస్తాం. ఒక బౌల్ ఎత్తుకొని 3/4 కప్ కర్డ్ లేని వాళ్ళు మిల్క్ ప్లస్ వినీగర్ యాడ్ చేసుకొని బటర్ మిల్క్గా రెడీ చేసుకోండి. అవతల క్యాస్టర్ షుగర్ 3/4 కప్ వేసుకోవాలి. అండ్ 1/2 కప్ సన్ఫ్లవర్ ఆయిల్, అది ఫ్లేవర్ లేని ఆయిల్స్ ఉండేది ప్రిఫర్ చేయండి. ఫ్లేవర్ ఉండేది కేక్ టేస్ట్ మారిపోతుంది. అండ్ 1.5 కప్ మైదా అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా ఫోల్డింగ్ మెథడ్లో 1 డైరెక్షన్లోనే కలుపుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ గ్రీస్ చేసి మైదా డస్ట్ చేసి దాంట్లో పెట్టేసి, నా దగ్గర ఓవెన్ లేదు, నేను వచ్చి ఒక దోస తవాలో పైన ఒక స్టాండ్ పెట్టి దాని ఈ కేక్ టిన్ని పెట్టేసి మూత పెట్టేసాను. దీనికే బాగా కేక్ వచ్చి బాగా బేక్ అయింది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. కుక్కర్ లేకుండా అండ్ ఓవెన్ లేకుండా ఎట్లా కేక్ బేక్ చేసేదా నేను చూపించాను. అండ్ ఇప్పుడు మిల్క్ సోప్ చేసేదానికి మిల్క్ మిక్చర్ ఏమేమంటే 1.5 కప్ మిల్క్, 6 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్, 2 టేబుల్ స్పూన్ కండెన్స్ మిల్క్ లేని వారు ఐసింగ్ షుగర్ యూస్ చేసుకోవచ్చు. ఐసింగ్ షుగర్ ఏమి లేదు, షుగర్ని గ్రైండ్ చేస్తే మీకు పౌడర్ అవుతుంది, ఫైన్ పౌడర్, అంతే. అది యాడ్ చేసుకోండి 2 టేబుల్ స్పూన్. అండ్ అంతే. దీన్ని వేడిగా ఉండే కేక్లో మీరు బాగా ప్రిక్ చేసేసి ఈ మిల్క్ మిక్చర్ని యాడ్ చేసి ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టండి. అప్పుడు బాగా మాయిశ్చర్గా అండ్ మిల్క్ ఫ్లేవర్ అంతా ఇన్కార్పొరేట్ అవుతుంది కేక్లో. అండ్ దీన్ని ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో జిల్లుగా పెట్టేసేయండి. దాని తర్వాత మనం విప్పింగ్ క్రీమ్ ఎంత కావాలో అంత మటం బీట్ చేసుకొని, నేను వచ్చి విప్పింగ్ క్రీమ్కి షుగర్ ఏం యాడ్ చేయలేదు, డైరెక్ట్గా దాంట్లోనే అన్నీ ఉంటుంది. సో దాన్ని బీట్ చేసుకొని దానిపైన గార్నిషింగ్కి అప్లై చేసి, అండ్ దానిపైన మీకు గార్నిషింగ్కి ఏమైనా కావాలంటే నట్స్, బెర్రీస్, స్ట్రాబెర్రీస్ అలాగా మీరు గార్నిష్ చేసుకోవచ్చు. నాకు జస్ట్ మిల్క్ కేకే కావాలని నేను జస్ట్ క్రీమ్ అండ్ మిల్క్ మొత్తం వేసుకొని చేసేసాను. అండ్ మీరు గార్నిష్ చేసేటప్పుడు చిన్న పీస్ కట్ చేసి దాంట్లో ఒక సైడ్లో మిల్క్ పోసుకోండి, మనం కలిపిన మిల్క్ మిక్చర్ని. దాంతోపాటు మీరు తిని చూడండి, సీరియస్గా సూపర్గా ఉంది. ఇది మీరు మస్ట్ ట్రై చేయొచ్చు. పాల్ ఫ్లేవర్ మరి ఉంది అనే మాదిరిగా ఏం లేదు, సీరియస్గా సూపర్గా ఉంది. మా ఇంట్లో పిల్లలు ఇది బాగా నచ్చింది అని చెప్పారు, ఇది సూపర్గా ఉంది అటని చెప్పారు. మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ మై ఆల్ 2000 సబ్స్క్రైబర్స్. ఈ 2000 సబ్స్క్రైబర్స్ కోసం నేను ఈ రెసిపీని మీకు పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.